నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. హోలీ కేవలం పండుగే కాదు, అంతకు మించి ఫన్, ఆటపాటలతో ఉంటుంది. జీవితంలో రంగులు నింపే పండుగ హోలీ. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఆనందంగా చేసుకునే ఈ హోలీ పండుగ ప్రకృతికి మనిషికి మధ్య అవినాభావ సంబంధం ఉందని చెబుతోంది. ప్రకృతిలో ఋతువులు మారే సమయంలో చలికాలానికి వీడ్కోలు పలుకుతూ, వేసవిని స్వాగతిస్తూ, ఒంటికి చల్లదనాన్ని కలిగించే రంగుల్ని చల్లుకుంటూ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుకే హోలీ. దేశవ్యాప్తంగా జరిగే హోలీ పండుగకు మనం చాలా దగ్గరలో ఉన్నాం. హోలీని కృష్ణ రాధా ప్రేమకు గుర్తుగా కూడా సెలబ్రేట్ చేస్తారు. ప్రజలంతా ఒకరిపై ఒకరు రంగులను చల్లుకొని పరిహాసాలు చేసుకుంటారు. అన్ని ఇళ్లలోనూ రకరకాల స్వీట్లు తయారు చేస్తారు. ప్రతి ఏడాది కెమికల్ రంగులు వాడి ఎంతోమంది అంధత్వానికి, ఇతర చర్మ వ్యాధులకు గురవుతున్నారు. హోలీ కోసం మీరే సొంతంగా రంగులు తయారు చేసుకుని సురక్షితంగా ఆడి పాడటం కోసం ఎరుపు, గోధుమ, మెజంతా వంటి రంగులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎర్ర మందారం, టొమాటో, క్యారెట్లతో ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు. ఇవి ఒంటి మీద పడినా, పొరపాటున కంటిలో పడినా, నోటిలోకి వెళ్లినా ఎటువంటి ప్రమాదం జరగదు. గోరింట ఆకులతో ఆకుపచ్చని రంగును తయారు చేసుకోవచ్చు. బీట్రూట్తో గులాబీ రంగు, పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు వర్ణాన్ని తయారు చేసి వాడుకోవచ్చు. మోదుగ పూలను నీటిలో నానబెట్టి వచ్చే రంగుకు గ్రామాల్లో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. దానివల్ల ఎంతో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అలాగే గోగుపూల గోంగూర లేదా పుంటికూరతో ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు. ఇలా రకరకాల చెట్ల ఆకులు, పూలతో ఎన్నో రంగులను తయారు చేసి హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు. శనగపిండి పసుపులను 1:2 నిష్పత్తిలో కలిపితే పసుపు రంగు వస్తుంది. దీనిని 2 లేదా 3 సార్లు శుభ్రంగా జల్లించుకోవాలి. ఇది శరీరంపై పడినా ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండబోవు. ఎరుపు రంగు కోసం శనగపిండిలో కుంకుమ పువ్వు పొడిని కలిపితే మంచి ఎరుపు రంగు వస్తుంది. మెజంతా కోసం బీట్రూట్ను బాగా ఉడికించి నీళ్లను వాడుకోవచ్చు. లేదా బియ్యం పిండిలో ఆ రసాన్ని కలిపి ఎండబెట్టుకొని వాడవచ్చు. ఆకుపచ్చ కోసం గోరింటాకు పొడి, వరి పిండిని కలిపితే ఆకుపచ్చ పొడి రెడీ అవుతుంది. అదే తడిది కావాలనుకుంటే హెన్నా పౌడర్ను నీటితో కలిపితే సరిపోతుంది. అయితే గోరింటాకు పొడి ఖచ్చితంగా బట్టలపై మరకలు పడుతుంది. అలాగే ఆ రంగు చర్మానికి ఎటువంటి హాని చేయదు, కానీ కొన్ని రోజుల పాటు ఉండిపోతుంది. గోధుమ రంగు కావాలి అనుకుంటే కాఫీ పౌడర్ను బియ్యం పిండిలో కలిపితే సరిపోతుంది. రంగు నీళ్లు కావాలంటే కాఫీ డికాషన్ను వాడుకోవచ్చు. అయితే ఇది బట్టలు, చర్మంపై మరకలు పడుతుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. మనమే స్వయంగా తయారు చేసుకున్న వాటితో హోలీ ఆడుకుంటే ఆ ఆనందం, తృప్తి వేరుగా ఉంటాయి కదా. అటువంటి రంగులను మనకు ప్రకృతి ఇస్తూ ఉండగా ప్రమాదాన్ని కలిగించే ఇటువంటి రసాయనాలు మనకెందుకు? ఏ పండుగ జరుపుకున్నా అది మనకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. కానీ ప్రమాదాలను, అనారోగ్యాలను తెచ్చిపెట్టకూడదు. అందుకే రసాయన రంగులు వద్దు. సహజంగా ప్రకృతి మనకి ఇచ్చిన రంగులే ముద్దు.